ముందుగా మనందరి గురువైన బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, స్త్రీ తత్వం, పురుషతత్వం. స్త్రీ తత్వం, పురుషతత్వం. మన అమ్మ నాగమణి గారు క్లాస్ వినండమ్మా. మెడిటేషన్‌లో ఉంటుంది. స్త్రీ తత్వం, పురుషతత్వం. అంటే మనకి ఈ జన్మలో మనం ఎప్పుడైతే పుట్టామో, అప్పుడు మనం స్త్రీని ఎవరిని చూస్తాం? మన అమ్మని చూస్తాం ఫస్ట్. మన అమ్మని చూసి ఓకే. అమ్మ స్త్రీ అంటే ఇలాగుంటుందని చెప్పేసి మన అమ్మ దగ్గర అన్నీ నేర్చుకుంటా ఉంటాం. ఆ తర్వాత పురుషుడు అంటే ఎవరు? మన నాన్న చూస్తాం. మన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్నే పురుషుడు. ఓకే. ఇలాగే ఉంటారు పురుషులు అని చెప్పి లక్షణాలు నేర్చుకుంటాం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఏమవుతది అంటే మనకేం తెలుస్తది? స్త్రీ వేరు, పురుషుడు వేరు. స్త్రీకున్న అవయవాలు వేరు, పురుషుడికున్న అవయవాలు వేరు. దాని మీద స్త్రీలింగం, పురుషలింగం అని చెప్పేసి మేలు, ఫీమేలు అని చెప్పి చెప్తాం. కానీ ఇక్కడ అసలు సత్యం ఏమిటి అంటే మనం మన జన్మ రహస్యం ఏంటంటే, నేనిప్పుడు పురుషుడిగా వచ్చానిక్కడ భూమి మీదకి. కానీ స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ నా జన్మ కొనసాగించాలి. స్త్రీగా మీరు జన్మ తీసుకుంటే, పురుషుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ జన్మని కొనసాగించాలి. స్త్రీ తత్వం, పురుష తత్వం 2 మనలోనే ఉన్నాయి. అది ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉన్నామో ఆ రోజు మాత్రమే మనకు అన్ని రకాలుగా జీవితం ఒక అర్థం తెలుస్తుంది. పరమార్థం తెలుస్తుంది. ఎప్పుడైనా సరే కుటుంబంలో గొడవలు జరిగితే కారణం ఇదే. ఎవరన్నా ఒక స్త్రీ ఉందంటే, ఆ స్త్రీకి ఎక్కువ కోపం బాగా బాగా ఎక్కువుంది, గొడవలు పడుతుంది, అత్తమాటలు అది ఇది అంటే పురుష తత్వం ఎక్కువవుతుంది ఆమెలో. తర్వాత పురుషుడున్నాడు. మొత్తానికేంటంటే ఇంకా ఎక్కువ. తనలోనే ఇంకా పురుషతత్వం ఇంకా ఎక్కువైపోతే ఉన్న 50% కాకుండా ఇంకా ఎక్కువ పురుషతత్వం ఎక్కువైపోతే మృగం అయిపోతాడు ఫస్ట్. బయట జరుగుతున్న సొసైటీలో జరుగుతున్నాయన్నీ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే, పురుష తత్వం బాగా ఎక్కువైపోయాయి. వాళ్ళకేంటంటే తెలియక ఏదైతే చేస్తున్నారో, ఒక మానవుడు ఎందుకు పుట్టాడో, ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక స్త్రీ, పురుషుడు కలయిక వల్లే మనిషి పుడతాడు అనుకుంటున్నారు. మనం ఇంకా అక్కడే ఉన్నారు చాలా మంది ఇంకా. కానీ సత్యం అది కాదు. మనం పిల్లలనన్నా ఈ రోజు నుంచి మనం పెంచే పిల్లలనన్నా సరే మంచిగా పెంచుతాం. ఇక్కడ మేలు, ఫీమేల్ అని చెప్పకండి వాళ్ళకి. ఒక గొప్ప సోల్ నువ్వు. ఈ భూమి మీద ఏదో పని చేస్తాకొచ్చే గొప్ప సోల్ అని చెప్పండి. అప్పుడు మాత్రమే మనం ఏసే విత్తనాలు బాగా ఎదుగుతాయి. ఇప్పుడు ఏ స్త్రీకైనా సరే పురుష తత్వాలు ఇప్పుడు పురుష లక్షణాలు ఎక్కువైపోయినాయనుకోండి. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ తెచ్చేసుకుంటారు. ఏముంది హస్బెండ్ ఏమో ఎవరితోనో మాట్లాడుతుంటారు. ఈళ్ళకేమో మాట్లాడకపోతే ఇబ్బందవుతుంది. ఈళ్ళు గొప్ప అంటే ఈళ్ళకేదో మాట్లాడేసి ఏదో చేసేద్దామని కాదు. ఈళ్ళు గత జన్మలో ఉన్న పురుష లక్షణాలు ఎక్కువ తెచ్చేసుకున్నారు. అప్పుడేంటి సోషల్‌గా ఉండాలి కదా! మాట్లాడకపోతే ఎలాగా? మా ఆయన ఇలా పెట్టేస్తున్నారు, అలా పెట్టేస్తున్నారు. వీళ్ళేంటి గత జన్మ స్మృతులు తెచ్చేసుకొని, గత జన్మలాగా నేనింకా ఇక్కడ ఉన్న దేహం వచ్చేసేమో స్త్రీ దేహం ఉంది. నేను పురుషుడిని అన్న టైప్‌లో కొంతమంది ప్రవర్తిస్తా ఉంటారు. కొంతమందేంటంటే పురుషుల్లోనే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ అంటే ఒక స్త్రీని తక్కువ చూపు చూసి మగవాడే ఎక్కువ అని జెప్పేసి అది చూస్తున్నారు. కానీ 2 ఎలాగ మనం సమానం చేసుకోవాలి అంటే ఇప్పటిదాకా మనకు ఆ విషయాలు తెలియక మనం ఇక్కడి దాకా వచ్చాం. ఈ రోజు నుంచన్నా కొంచెం తెలుసుకొని స్త్రీ యొక్క గొప్పతనాన్ని పురుషుడు తెలుసుకోవాలి. పురుషుడు యొక్క గొప్పతనాన్ని స్త్రీ తెలుసుకోవాలి. ఇద్దరికీ అవసరం ఉంది ఇక్కడ. ఇక్కడ చిన్న ఒక్కోటి గుర్తుపెట్టుకోండి. గత జన్మల్లో స్త్రీ రూపంలో ఉండి ఎన్నో కష్టాలు పడి పురుష రూపంలో తీసుకొని ఇప్పుడు స్త్రీ యొక్క గొప్పతనాన్ని తీసుకుంటానికి మనం వచ్చాం. స్త్రీలు పురుషుడిగా ఉండి చాలా నరకం అనిపించి ఇప్పుడు స్త్రీగా ఉండి పురుషుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటానికి స్త్రీ రూపంలో వచ్చారు. ఇద్దరు సమానమే అనటం కూడా ఇద్దరు సమానం కాదు. ఇద్దరు ఒకటే.
స్త్రీతత్వం, పురుషతత్వం 2 ఒకటే. మళ్ళీ సమానం కూడా చాలా మంది స్త్రీ, పురుషులు సమానం కాదు. ఇద్దరు ఒకటే. తత్వం ఏ తత్వంలో ఉన్నాం మనం? ఇప్పుడు చూడండి కొంతమంది తల్లులు పిల్లల్ని కొట్టేస్తుంటారు. గట్టి గట్టిగా బండ బండ బాధేస్తుంటారు. ఆళ్ళ నాన్నొచ్చి "అలా కాదమ్మా, కొట్టకూడదమ్మా, అమ్మలా కొడతదమ్మా" సవర్ చేస్తా. అంటే ఏంటంటే అక్కడ తండ్రిలో స్త్రీతత్వం ఎక్కువుంది. తల్లిలో ఏమైంది? పురుష లక్షణాలు ఎక్కువున్నాయి. ఇది ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటా ఉండాలి. ఎవ్వరు చెప్పరు. ఏ పుస్తకాల్లోనూ ఉండదు. ఎక్కడ ఉండదు. స్త్రీతత్వం, పురుషతత్వం అన్నది ఏ పుస్తకాల్లో ఉండదు. మనలో ఎన్ని లక్షణాలున్నాయి మనకి మనం చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి? మనం ఈ ధ్యానంలో చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేనొక మగవాడిని గదా! నాకో స్త్రీ ఫోను చేసింది గదా! అంటే నా ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఒక జ్ఞానిగా ఉన్నవాడికి ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆడసలు అజ్ఞాని. ఫస్ట్ జ్ఞాని కూడా కాదు. ఎందుకంటే మెడిటేషన్‌లోకొచ్చిన ముందు రోజే ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, నేను మనిషి జన్మని దాటేసి ఒక స్పిరిచ్యువల్ రియాలిటీలోకి అడుగుపెట్టాను. స్పిరిచ్యువల్ రియాలిటీలోకి అంటే నేనొక సోలు అని చెప్పి తెలుసుకొని అడుగుపెట్టాను. ఇక్కడ స్త్రీ, పురుష లింగ భేదాలు లేదు. ఓన్లీ ఆత్మ మాత్రమే ఉంది. పరమాత్మ మాత్రమే ఉంది అని చెప్పి ఎవరైతే అడుగుపెట్టి ఇక్కడ దాకా వచ్చారో, వాళ్ళు మాత్రమే స్పిరిచ్యువల్ మాస్టర్స్ అవుతారు. పిరమిడ్ మాస్టర్స్ అవుతారు. గొప్ప గురువులవుతారు. పుణ్య పురుషులవుతారు. ఎవరైతే ఈ 2 విషయాలు తెలుసుకోకపోతే ఆళ్ళింకా స్త్రీ, పురుష లింగ భేదాల్లోనే ఉంటారు. మన అమ్మ చిన్నప్పటి నుంచి చాలా విషయాలు చెప్పుకుంటా పెంచారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే పూర్తిగా వాళ్ళకి కూడా సత్యం తెలీదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చదువుకోలేదు గాబట్టి, ఇంత, ఇంత నాలెడ్జ్ లేదు గాబట్టి వాళ్ళు ఏదో చెప్పేసారు మనం వినేసాం. కానీ ఈ కాడి నుంచైనా మన పిల్లలను సరిగ్గా పెంచాలి. కరెక్ట్ విషయాలు చెప్పండి. మనం ఒక సోల్ మనం. ఒక ఆత్మలాగా ఇక్కడికొచ్చి ఈ పనులు చేస్తాకొచ్చాము. ఎవరికైనా కుదిరితే హెల్ప్ చేయాలి, లేపోతే మానేయాలి అని చెప్పేసి మనలో ఉన్న పరమాత్మ లక్షణాలు పెంచండి. స్త్రీ, పురుష లక్షణాలు అలా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనం పుట్టగానే 2 యేసుకొని వచ్చేసాం కాబట్టి వచ్చేది. పరమాత్ముడు ఒక లక్షణం అందరిని ప్రేమించటం ఒకటి. ఎవరితో ఎలా మాట్లాడాలన్న లక్షణాలు ఒకటి. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు ఉన్నాల్లో చాలా మందికేంటంటే గొప్ప ఒక ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అవసరం ఉంటేనే కదా మాట, అవసరం లేకపోతే లేదు కదా అనుకుంటారు. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే పర్టిక్యులర్‌గా మీకు అవసరం ఉన్నా లేకపోయినా మనిషిని మాత్రం చిన్న చూపు చూడొద్దు. ఏ మనిషినైనా సరే. మెడిటేటర్ అన్నా, నాన్ మెడిటేటర్ అయినా సరే. మనిషిని ఎప్పుడూ కూడా మనం పరమాత్మ స్థితిలోనే చూడాలి. ఇక్కడ పురుషతత్వం ఎక్కువుందనుకోండి ఏమైపోతారంటే వాళ్ళు పురుషతత్వం ఎక్కువైపోయిందనుకోండి. ఒక పురుషుడికి పురుషతత్వం ఇంకా ఎక్కువైపోయిందనుకోండి. వాళ్ళే ఇప్పుడు ఏంటంటే ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మూర్ఖత్వంగా తయారైపోతారు. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల అని మనం అనుకుంటాం. వాళ్ళ గత జన్మల్లో ఏంటంటే మృగాల రూపంలో వచ్చేసి ఇంకేంటంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒక తత్వంతో వచ్చేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఈ యాడ్ వచ్చేటప్పటికి ఆళ్ళు ఒక 70% అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో సొసైటీలో ఉన్నాయి చూసి ఇంకా దారుణంగా తయారైపోయి 100% మృగాల్లా తయారైపోయి. అందుకే ఏంటంటే కరెక్ట్‌గా మన జీవితం కొనసాగించాలి అంటే మనకి స్త్రీ అయినా, పురుషుడైనా 2 లక్షణాలు నేర్చుకోవాలి. స్త్రీ తత్వం ఉండాలి, పురుష తత్వం ఉండాలి. 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. అది ఎక్కువైపోకూడదు, ఇది ఎక్కువైపోకూడదు. కోపం వచ్చేస్తుందా? హస్బెండ్ మీద కోపం వచ్చేస్తుందా? చిన్న ట్రిక్ ఏంటంటే, అదే సెకండ్‌లో మీరు హస్బెండ్ ప్లేస్‌లోకెళ్ళిపోండి. ఆయన్ని ఇటేపు కూర్చోబెట్టి ఆలోచించండి. మీరు పొద్దున ఏం మాట్లాడారో. ఆయనకి మీకు గొడవ అయిపోయింది. మీ హస్బెండ్‌కి మీకు గొడవయింది. ఆ ఒక్క సెకండ్ ఏం చేయాలి? ఆయన ప్లేస్‌లోకి మనం వెళ్ళిపోవాలి. మన ప్లేస్‌లోకి ఆయన్నొచ్చేయమనాలి. అప్పుడు చూడాలి. అప్పుడు అసలు విషయం అర్థమవుతది. మనకి అర్థం కావాలంటే సత్యం, ఆ ప్లేస్‌లో మనం ఉండకూడదు. పక్కకెళ్తేనే మనకు సత్యం అర్థమవుతది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను. క్లాస్ బావుందా లేదా నాకెలా అర్థమవుతది?
నేను బయటికెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్‌లో చూసినప్పుడు ఎవరు నలుగురు చెప్పినప్పుడు బావుందంటే, ఆహా! బావుందా అని అప్పుడు నేను మళ్ళీ నిజంగా చూస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం అవ్వదు. ఎందుకంటే ఈ ప్లేస్‌లో నేనే కదా! నిన్న క్లాస్ చెప్పింది నేనే, పొద్దున క్లాస్ చెప్పింది నేనే, ఇప్పుడు క్లాస్ చెప్పింది నేనే. నాకెలా అర్థమవుతది? అందుకే ఏంటంటే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు స్త్రీ, పురుష లింగ భేదాలు పక్కన పెట్టేసి, మా హస్బెండ్ తిట్టింది, వైఫ్ తిట్టింది ఇయన్నీ కాదు. భార్యాభర్తల సంబంధం అంటే ఆల్‌మోస్ట్ ప్రామిస్ చేసుకొనొచ్చాం. జీవితాంతం గడుపుతామని. ఏదొచ్చినా ఇంకేంటంటే ఇంకా గొడవలు జరిగితే ఇంకా మంచిదంట. ఎక్కువ ప్రేమ ఉన్నట్టంట. అలా ఏంటంటే ఎప్పుడు కూడా స్త్రీ, పురుష లింగ భేదాలు మొత్తం పూర్తిగా తీసేసి, మన ఒక జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాకి, మనం ఒక ఈ జీవితంలోకొచ్చిన తర్వాత స్త్రీ తత్వం ఇక్కడ నిజంగా చెప్పాలంటే 27 మంది ఎంతమంది ఉన్నారమ్మా స్త్రీలు? ధనలక్ష్మి అమ్మ లెక్కెట్టు. ఎంతమంది స్త్రీలొచ్చారు? మైక్ ఆన్ చేసుకో. మైక్ ఆన్ చేసుకో. అందరూ స్క్రీన్‌లు ఆన్ చేయండి వీడియోస్. ఓకే. 8, 9 ఓకే. ఓకే. మొత్తం అంతా ఆళ్ళే ఉన్నారు. 95% వాళ్ళే ఉన్నారు. ఓకే. 99% ఆళ్ళే ఉన్నారు. ఫస్ట్ మీ అందరికి కూడా ఒక స్త్రీ జన్మ ఎత్తి, ఒక బిడ్డకి జన్మనివ్వడం అన్నది గొప్ప విషయం అమ్మ. సృష్టి ఆది పరాశక్తి దగ్గర నుంచి సృష్టి మొదలైంది. అటువంటి గొప్ప జన్మ తీసుకొని మీరిక్కడికొచ్చారు. చాలా గొప్పవాళ్ళు. ఆది పరాశక్తికి ఎంత శక్తి ఉందో, అంత శక్తి మీకుంది. స్త్రీ యొక్క గొప్పతనాల గురించి చెప్పాలంటే, ఆది పరాశక్తి పుట్టిన తర్వాత మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడికి భార్యలు కావాలంటే, మళ్ళీ ఎవరినో కుదరదు అని జెప్పేసి మళ్ళీ ఆవిడే మళ్ళీ అవతారం తీసుకొని పార్వతీదేవి కింద, సరస్వతి కింద మళ్ళీ వాళ్ళకి ముగ్గురికి కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురికి కూడా తనే భార్య కిందొచ్చి ఇద్దరు స్త్రీ, పురుషులు 2 తత్వాలు ఉండాలి. ఉంటేనే కరెక్ట్‌గా అవుతాది అని చెప్పేసి ఆ! ఇక్కడ ఈ సృష్టి యొక్క ప్రణాళిక చేశారు. అందు గురించి ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ఒక గొప్ప ఆది పరాశక్తి. ఏ విషయమైనా సరే ఏ స్త్రీ కూడా ఎప్పుడు కంటి నీళ్ళు పెట్టుకోవద్దు అసలు ఎప్పుడు కూడా. ఎందుకంటే స్త్రీ యొక్క కంటి నుంచి వాటర్ ఎప్పుడైతే కారిందో ఆ రోజు నుంచి ఆ ఇంటికి పతనం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుతా ఉండండి, నవ్వుతా ఉండండి అని ఎందుకు చెప్తాను తెలుసా? మీరు నవ్వుతా ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయి. ఓకే. గతంలో ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది అయిపోయింది. ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడైతే ఒక స్త్రీ నవ్వుతూ ఉందో ఆ కుటుంబం బాగుపడుతుంది. స్త్రీ యొక్క స్త్రీ ఎప్పుడైనా సరే బయటికెళ్ళేటప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు చక్కని చిరునవ్వుతో ఎదురొచ్చిందనుకో ఆ ఇంటికి మంచి జరుగుతది. స్త్రీకున్న గొప్పతనం. మళ్ళీ ఇంకోటేంటంటే స్త్రీ యొక్క ఇప్పుడు విషయం ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఆ! ఓకే. రైట్ తర్వాత చూద్దాం అని ఎళ్ళిపోతే మనం నవ్వేంటి ఆవిడ నవ్వేత్తది ఎళ్ళిపోతదంతే. అక్కడితో అది క్లోజ్ అయిపోద్ది. స్త్రీ యొక్క గొప్పతనం అది. అంత గొప్ప స్త్రీ జన్మెత్తిన తర్వాత ఈరోజు మీరు తల్లులుగా ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి చెప్పండి. ఆడపిల్లలకు ఉన్న లక్షణాలేంటి? ఆ 3 రోజులు ఏదైతే మనం పీరియడ్స్ అంటున్నామో, డేట్స్ అంటున్నామో, ఆ 3 రోజులు ఏం చేయాలన్నది మీరు చెప్పండి. తెలియకపోతే ఎవరైనా తెలిసి చెప్పండి. ఆ 3 డేస్ కూడా అమ్మవారు ఎవరైతే అమ్మవారున్నారో, ఆ అమ్మవారే మీ దగ్గరుండి మీకు శక్తినిస్తాక ఆ 3 రోజులు మీ దగ్గరే ఉంటది. అది పిల్లలకి చెప్పండి. గతంలో చెప్పలేదెవరు. కానీ ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలిసినాయి గాబట్టి స్త్రీ యొక్క గొప్పతనం ఆ 3 రోజుల్లోనే ఉంది. మీలోకి మీరెళ్తూ మెడిటేషన్ చేస్తే, ఆ 3 రోజుల్లో మీరు పరమాత్మ స్థితిగా ఆల్‌మోస్ట్ ఆది పరాశక్తే మీ దగ్గరుంటది. అటువంటి గొప్ప జన్మ స్త్రీకి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మనిస్తాం. ఈ రోజుల్లో మీకు ఎంతమందికి తెలుసు? ఒక ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు ఒక ఆడపిల్ల కూర్చొని తన మనసులో ఒక మగవాడిని తలుచుకొని, ఈయన బాగుండాలి అనుకుంటే ఆయన ఎక్కడికో ఎళ్ళిపోతాడు పతాక స్థాయిలో. ఇది ఎవరికైనా తెలుసా? అప్పుడు ఆ వయసులో ఆ అమ్మాయికి ఏముంటది? మెచ్యూర్ అయ్యేటప్పటికి
కరెక్ట్‌గా ఆ చిన్న వయసులో ఏమంటారు తండ్రి. తండ్రి గుర్తుకొస్తాడు. మా నాన్న బావుంటే చాలని జెప్పి ఎప్పుడైతే ఆ అమ్మాయి అనుకుందో, తెలుసో గాని, తెలియక గాని అనుకుందో, చాలా మందికి హఠాత్ స్థాయిలోకెళ్ళిపోతారు ఫాదర్స్. ఎందుకెళ్ళిపోతారంటే, ఇది సైన్స్ ఇది. ఎందుకంటే అమ్మవారి తత్వం అక్కడే ఉండిపోయింది. ఆ మెచ్యూర్ అయినప్పుడు ఆ అమ్మాయిలో ఉండిపోయింది. అప్పుడు ఏ కోరికైనా నెరవేరిపోతది. ఆ కోరిక గురించి ఏమవుతదంటే, ఆ అమ్మాయికి ఎవరిని కోరుకోవాలో, ఏం కోరికో తెలీదు గదా! తండ్రే గదా ఇష్టం అంటే. మా నాన్నగారు బావుంటే చాలు నాకన్నీ వచ్చేత్తాయి అనుకున్నాం అనుకోండి. అప్పుడు చాలా మందికేంటంటే ఎవరైతే కూతురు పెద్ద మనిషి అయిన తర్వాత చాలా మందికి కలిసొస్తది బాగా. ఎందుకు కలిసొస్తదంటే ఇది విషయం. ఆ అమ్మాయి కోరుకుంది. మా నాన్నకి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంది. దానివల్ల జరుగుతది. ఆ తర్వాత మళ్ళీ మీకొచ్చే పీరియడ్స్ ఏదైతే ఉందో 3 రోజులు ఏదైతే ఉందో, మీరు ఒక ఆది పరాశక్తితో మీరుంటారు. ఆ రోజు మెడిటేషన్ చేసి చూడండి. ఆ శక్తి వేరుంటది మీకు. మామూలు రోజుల్లో గాదు అసలు మీరు స్త్రీ రూపం చూడాలంటే ఆ 3 రోజుల్లో చూడండి. అది గతంలో తెలియక వాళ్ళు వీళ్ళని పొరపాటున అంత శక్తుంటది ఈళ్ళేమన్నా పని జేస్తే ఇబ్బందవుతదని జెప్పి పక్కన కూర్చోబెడితే దాన్నేదో అంటు, ముట్టు అని జెప్పి దూరంగా ఉంచేసి, ఒక బెడ్ షీట్ ఇచ్చేసి, అదిచ్చేసి ఇప్పుడు మానేయండి ఫస్ట్. అయి మానేయండి. కుదిరితే నమస్కారం పెట్టండి ఆ తల్లికి. అంత గొప్ప. ఇప్పటికైనా మారి ఆ 3 రోజులు కూడా పిల్లల్ని తిట్టకండా, అమ్మవారే మీ ఇంటికి ఎలా వస్తుందో, అమ్మవారొచ్చింది 3 రోజులని చెప్పేసి, ఆ అమ్మవారికి మీరేం పెడదామనుకున్న అలా పెట్టి పెంచండి పిల్లల్ని. ఇప్పటికైనా మారి చెప్పండి. అసలు విషయం చెప్పండి. సృష్టి రహస్యం చెప్పండి. అంతేగాని అక్కడ ఏదో ప్యాకెట్ కొనుక్కోమన్నారు, పెట్టుకోమన్నారు అంతే కదా జీవితం అంటే అది కాదు. అసలు సృష్టి రహస్యం. మహారాష్ట్ర ఎక్కడో ఉంది అమ్మ. యోనిమాత ఉంది. ఆ అమ్మవారి యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో దాన్ని గొడ్డ తీసుకొచ్చేసి మొత్తం అందరికి కూడా ప్రసాదంలా పంచిపెడతారు. అంత గొప్పది స్త్రీమూర్తి. అసలు ఒక్కోసారి ఎవరైనా సరే స్త్రీ యొక్క ఈ వేరే బిడ్డకి జన్మనిచ్చినప్పుడు చనిపోతదని తెలుసు కూడా ధైర్యంగా ఉండి జన్మనిస్తది తల్లి. అంత గొప్ప స్త్రీమూర్తి. అది విషయం. స్త్రీ యొక్క గొప్పతనం అది మీరు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఓకే. తర్వాత పురుషుడు యొక్క గొప్పతనం చెప్పాలి కదా! ఏదైనా సరే మనసులో పెట్టుకుంటాడు. బయటికి చెప్పడు. ఎంత కష్టం ఉన్నా సరే నవ్వుతూ ఉంటాడు పురుషుడు అసల. మీరు గమనించండి. మీ నాన్నగారిని చూడండి, మీ తమ్ముడిని చూడండి, లేకపోతే మీ హస్బెండ్‌ని చూడండి, ఎవరినైనా చూడండి అసల. ఎప్పుడు అలాగా ఇలా ఆలోచిస్తా ఉంటాడు. ఏముందంటే, "ఏ ఏం లేదు, ఏం కాదు మామూలుగా ఏదో ఆలోచిస్తున్నా" అంటాడు. ఏం కాదు మొత్తం అన్ని తల మీద పెట్టి తిరుగుతాడు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంటంటే, పొరపాటున టెన్షన్ పడిపోతాడేమో, పొరపాటున నా భార్య కంగారు పడితే పిల్లలు కంగారు పడిపోతారని చెప్తారు. అంత గొప్పవాడు పురుషుడు. పురుషుడు కూడా ఏం తక్కువోడేం కాదు. ఆడు పొరపాటున కూడా ఫస్ట్ ఏమన్నా గమ్మున చాలా మందిని నేను చూస్తా ఉంటాను. ఏదైనా సరే పొరపాటున "రేపు తిందామా" అంటే ఇక్కడేం తింటాను నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. నేను ఇంటికాడ తింటా అన్నాడు. అంటే ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళ మీద ప్రేమ అటువంటిది కాదు. బయట తిండి కూడా తింటారు చాలా మంది నేను చూస్తా. బయట తిండి కూడా తినవయ్యా ఫస్ట్ నువ్వు తర్వాత తీసుకెళ్తాను. కాదు సార్ ఇంటికి తీసుకెళ్ళిపోతాను సార్ ఇంటికెళ్ళండి సార్. అంటే ఫస్ట్ ఆ పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లల మీద ప్రేమ, భార్య మీద ప్రేమ. ఎన్ని దెబ్బలాటలు జరిగినా, ఏం జరిగినా సరే, స్త్రీ కోపమొచ్చేసి పుట్టింటికెళ్ళిపోతది గానీ, పురుషుడు ఎక్కడికైనా ఎళ్తాడా? పుట్టింటికెళ్తాడా? ఎక్కడుంది పుట్టిల్లు? స్త్రీ ఎళ్ళిపోతది, కోపమొచ్చేత్తది, స్త్రీ ఎళ్ళిపోతది గానీ, పురుషుడు ఎవడన్నా సరే పుట్టింటికెళ్ళినోడు ఎవడన్నా ఉన్నాడా? నేను రానని చెప్పేసి ఎక్కడన్నా ఉండిపోయాడా? ఈళ్ళైతే ఎళ్ళిపోతారు, అమ్మగారి ఇంటికాడ నుంచి ఎళ్ళిపోతారు, ఏదో చేసేస్తారు. అంటే పురుషుడు కూడా తక్కువోడేం కాదు. చెప్పడు. చాలా విషయాలు చెప్పడు. చెప్తే బాధపడతారని గాని చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో మా ఆయన ఏదో చేసేస్తున్నాడో, లేపోతే వేరే స్త్రీ దగ్గర ఉండిపోతున్నాడో, ఏదో చేసేస్తున్నాడు అది. వేరే స్త్రీ అది కాదు. అసలు విషయం ఏంటంటే, ఆడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని సరిగ్గా చూసుకోడు. మళ్ళీ ఇంకో స్త్రీని ఎక్కడ చూస్తాడు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగా చెప్తే అక్కడ ఆఫీస్‌లో నిజంగా ఉద్యోగం చేస్తే మళ్ళీ ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ సరిపోతది. మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ ఫీజులు కట్టాలని చెప్పి పిల్లలు టెన్షన్ పడొచ్చు. ఎన్ని చెప్పినా సరే మళ్ళీ చివరికి అన్నీ అయిపోయేటప్పటికి ఏదో రేపు పొద్దున పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి కదా! అని వచ్చేటప్పటికి ఇంట్లో ఆవిడ లేదు పట్టు చీర కొందాం అనుకున్నా కట్టలేదని చెప్పి దెబ్బలాట పెట్టినా సరే మళ్ళీ అది ఎంత దెబ్బలాట అంతా నార్మల్ చేసుకొని మళ్ళీ కూర్చొని భోంచేసి మళ్ళీ పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళిపోవాలి. ఇన్ని 2 ఉన్నాయి మనలో.
ఈ రెండిటిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో అప్పుడే జీవితం ఒక పరమార్థం తెలుస్తది. 2 తత్వాలు మనలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు చిన్న టెక్నిక్ చెప్తా. గొడవ జరుగుతుంది. గొడవ జరిగితే ఎక్స్, వై అంటే హస్బాండ్, వైఫ్ దెబ్బలాడుకుంటున్నారు. ఎక్స్ ప్లేస్‌లోకి మీరెళ్ళిపోండి. ఆళ్ళ ప్లేస్‌లోకి ఎళ్ళొచ్చేసి కాసేపు చూసుకొని ఆలోచించుకుంటే కరెక్ట్ విషయం ఏంటో తెలుస్తది. చిన్న చిన్న గొడవలు జరిగితే కామన్‌గా మొగుడు, పెళ్ళాం గొడవలు జరిగితే కామనే. కానీ దాన్ని పెద్దగా చేసుకోకుండా చిన్నగా చేసుకుంటూ జీవితం ఒక పరమార్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్త్రీలకి ఎవరికైనా మీ ఇంట్లో పిల్లలుంటే మాత్రం కంపల్సరీ కూడా చెప్పాల్సిన విషయం ఇదేంటంటే, స్త్రీ యొక్క గొప్పతనం తర్వాత ఆ 3 రోజుల్లో ఒక స్త్రీ పడే వేదన ఏంటి? అసలు విషయం ఏంటో చెప్పండి. అప్పుడు మాత్రమే స్త్రీ యొక్క గొప్పతనం పిల్లలకి చెప్పండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకేంటంటే ఏదో అమ్మ ముట్టుకోవద్దంటుంది 3 రోజులు ఎందుకని వెళ్ళమంటుందని చెప్తున్నారు. కానీ అసలు విషయం మీరు తెలుసుకోకపోతే తెలియచున్న వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండంతే. ఆది పరాశక్తి ఆ 3 రోజులు మీ దగ్గరే ఉంటది. ఆ రోజు గనక మీరు మెడిటేషన్ చేస్తే మీకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. హీలింగ్ ప్రాసెస్ బాగా జరుగుతది. ప్రతి ఒక్కటి కూడా హీలింగ్ అయిపోతది. అంత చక్కని టైం అది ఆ 3 రోజులు కూడా. మీలోకి మీరు వెళ్తాకి ఇచ్చే టైం. ఆ తర్వాత మళ్ళీ ఆ బట్టేదోను తొక్కేస్తారు, బయట పడేయండి, దూరంగా పడేయండి అది ఎందుకో చెప్పారు అంటే, ఎవరన్నా ఆ స్త్రీమూర్తి యొక్క అంత పవిత్రంగా ఉన్న వస్త్రాన్ని ఎవరైనా తొక్కుతారేమో అని చెప్పి దూరంగా ఎవరో చూడకుండా పెట్టమన్నారు. వీళ్ళేమనుకుంటారంటే అదేదో స్మెల్లొచ్చేస్తదేమో, అదొచ్చేస్తదేమో, ఇదొచ్చేస్తదేమో అని చెప్పి దూరంగా తీసుకెళ్తున్నారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ఫస్ట్. ఫస్ట్ మీ యొక్క మనం పురుషుడిగా వచ్చామంటే పురుషుడు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. పురుషుడి కిందుంటాయి అసలు ఎంతైనా ఒక ఒక పురుషుడికి ఉండే కష్టాలు పురుషుడికే ఉంటాయి. ఆడు బయట ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాడు. కానీ ఇంటికొస్తాడు నవ్వుతా ఉంటాడు. శుభ్రంగా స్నానం చేసి పిల్లలతో కూర్చొని ఆడుకుంటా ఉంటాడు. మర్చిపోతాడు మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాడు. ఈ లోపల ఈ మాతల్లేమో ఏపుతా ఉంటది మొత్తం. నూనెలో ఏపుతా ఉండి ఆడిని కూడా కాసేపు ఏపేసి వండేసి పెట్టేస్తది. అందుకే ఏంటంటే ఇక్కడ ఎక్కువ, తక్కువ ఎవరు లేరమ్మా. స్త్రీ తత్వం ఉంది, పురుష తత్వం ఉంది. ఈ రెండిట్లో ఏ తత్వంలో మనం ఉన్నామో గమనించుకుంటూ ముందుకెళ్తేనే జీవితం ఉంది. మనం ఆత్మస్థితిలో ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ తత్వం వల్ల నేను పాడవుతున్నానో చూసుకోవాలి. ఆ తత్వం తగ్గించుకోవాలి. నేను ఏమన్నా మా ఆయన ఏమంటలేదండి అంటే, ఆయన అంటే మళ్ళీ ఉండలేమని పారిపోతాం. ఆయన గట్టిగా మాట్లాడితే ఉండనని చెప్పి సైలెంట్‌గా ఉంటాడాయన. ఈ 2 లక్షణాలు తెలుసుకోవాలి. స్త్రీ, పురుష యొక్క గొప్పతనాన్ని ఏంటంటే స్త్రీ తత్వం ఉంది, పురుష తత్వం ఉంది. ఈ రెండిటిని కూడా సమానంగా ఎప్పుడైతే కరెక్ట్‌గా ఎవరైతే పట్టుకుంటారో, గ్రిప్ పట్టుకుంటారో వాడు నిజమైన జ్ఞాని. ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పాలంటే ఇంకేం లేదు. స్త్రీ, పురుష లింగ భేదాలు మొత్తం పూర్తిగా తీసేసి, పూర్తిగా నాకు ఫోను చేసినోళ్ళు అందరూ పరమాత్మలో చేత్తన్నారని చెప్పేసుకొని అనుకున్నారనుకో అసలు గొడవ లేదంతే. వైఫ్ తిట్టినా సరే మా పరమాత్ముడే తిడతాడని వదిలేసి, భర్త తిడతాడనుకో పరమాత్ముడే తిడతాడని వదిలేయొచ్చు. ఇది ఇంకా ఈజీ ట్రిక్ ఇది. ఇది ఫాలో అయిపోతే అసలు గొడవే లేదింక. అందుకే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా స్త్రీ యొక్క, పురుషుడు యొక్క లక్షణాలు తెలుసుకుంటూ, జీవితం ఒక పరమార్థాన్ని తెలుసుకోండి. జీవితం ఒక పరమార్థాన్ని ఎందుకంటే నేను పురుషుడిగా వచ్చాను అంటే, స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే పురుష రూపంలో వచ్చాను నేను. స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మీరు పురుషుడిగా స్త్రీగా ఉన్నారంటే పురుషుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటా వచ్చారు. ఆ ప్లేస్‌లో ఇందాక చెప్పింది ఇదే. ఏంటంటే భర్తకి, భార్యకి గొడవ అయినప్పుడు మీరు ఎక్స్‌చేంజ్ చేసుకోండి ఇలాగ. నేను భర్త ప్లేస్‌లోకెళ్తాను, భార్య ప్లేస్‌లోకెళ్తాను. ఇప్పుడు చేంజ్ చేసాకే తెలుస్తది ఏది నిజం అన్నది. ఇక్కడ కూడా అంతే. మన గత జన్మల్లో అయన్నీ చేసొచ్చాం కాబట్టి మళ్ళీ ఈ జన్మలో ఇలా వచ్చాం. ఇప్పుడు గనక కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే గనక కరెక్ట్‌గా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరిని నేను ఇద్దరిని సమానంగానే చెప్పాను. ఎక్కువ తక్కువ చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరు నాలో ఉన్నారు కాబట్టి నేను సమానంగానే చెప్పాను. అంటే నాకిక్కడ ఏ రకం లేదు కాబట్టి చెప్పలేదు. అది విషయం. అంటే స్త్రీ తత్వం, పురుష తత్వం. స్త్రీలో ఒక్క స్త్రీలో ఒక గొప్పతనాన్ని మీ పిల్లలకి మీరే చెప్పాలి. పురుషులున్నారు ఇంట్లో పిల్లలున్నారు. తల్లులేం చెప్పాలి పిల్లలకి? అసల నిజమైన మగోడంటే ఎవడని జెప్పాలి. నిజమైన మగోడు ఎవడసల? ఒక స్త్రీని రక్షించేవాడు మగోడు. ఒక స్త్రీ ఒంటరిగా ఎళ్తుందనుకో, "అమ్మ నేనొస్తానమ్మా ఇంటి దాకా, నేను దింపుతానమ్మా ఇంటికాడ" అని జెప్పి తీసుకెళ్ళి అటువంటియి జెప్పండి పిల్లలకి. "నువ్వు ఆ అమ్మాయిలతో మాట్లాడకురా ఎళ్ళిపో. అమ్మాయిలని పట్టించుకోకు నువ్వు" అయి కాదు జెప్పేది.
పొరపాటున ఒరేయ్! మన ఇంట్లో మనకు అక్క ఉంది, చెల్లి ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉంటే తీసుకెళ్ళి దింపిరా ఆళ్ళకి. ఆళ్ళకి కొద్దిగా భరోసా ఇవ్వు. అటువంటివి చెప్పండి అంతే. ఫ్రెండ్లీగా ఉండాలి అంతే. ఎవరితో అయినా సరే మీకు ఫ్రెండ్లీ నేచర్ అలవాటయిందంటే కాలేజు, స్కూల్‌లో కూడా ఫ్రెండ్లీగా ఉన్నారనుకో అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్లీగా లేకపోతే మనం ఏం చెప్తామంటే అబ్బాయిలతో మాట్లాడుకో, అబ్బాయిలతో మాట్లాడుకో, ఈళ్ళతో ఈళ్ళు మాట్లాడేదని ఇలా మా అమ్మ పదే పదే ఎందుకు చెప్తుందని చెప్పేసి ఆళ్ళకి ఒక క్వెషన్ మార్క్ పడతది. ఫస్ట్ క్వెషన్ మార్క్ ఎవడు రైజ్ చేస్తున్నాడు? మనమే రైజ్ చేస్తున్నాం. అబ్బాయితో మాట్లాడుకో, అమ్మాయితో మాట్లాడుకో, అది మాట్లాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడే గమనించండి. మన ఇంట్లో హాల్‌లోకి ఎవరైనా చుట్టాలొచ్చారనుకో, మన పిల్లల్ని కేకేసి మీరు లోనకెళ్ళిపోండి. మేము అర్జెంట్‌గా ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుకోవాలని చెప్పామనుకో, ఆడు కిటికీలోంచి చూస్తుంటాడు మా నాన్న ఏం మాట్లాడతాడని. ఆడదే అక్కడే పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఆడి పని మానేసి మనం చదువుకుంటున్నాం అనుకో, ఆడితో మాట్లాడుతున్నాం మన ఫ్రెండ్‌తో పట్టించుకోడు ఆడు. ఎందుకంటే ఆడి ఆటలో పడిపోయాడు ఆడు పట్టించుకోడు. అని మనం కేకేసి మళ్ళీ ఏం చేస్తున్నాం మనకి, మేమేం మాట్లాడుకున్నాం నువ్వు వినకు, మేమేం చేస్తున్నాం చూడకని చెప్తున్నాం. అంటే వాడికి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఆ పిల్లల్ని కూడా బాగా పెంచాలి మనం. అందుకే స్త్రీ తత్వం, పురుషతత్వం ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి, మన పిల్లలకు కూడా ఇటువంటివి రాకుండా కరెక్ట్‌గా చెప్పండి అన్ని విషయాలు కూడా. ఏముంది మాట్లాడుకోండి. ఓపెన్ సీక్రెట్ ఏముంది? ఏమన్నా మాట్లాడుకున్నా ఏం మాట్లాడుతున్నాం? దేని గురించో మాట్లాడుకోండి. కానీ వాడు ఆడుకునేవాడిని కేకేసి, "నువ్వు ఎళ్ళిపో పక్క రూమ్‌లోకెళ్ళిపో" అంటే ఇంక ఆడు ఆడుకోడింక. మన దగ్గరే మనంకే చూస్తా ఉంటాడు. ఏం చేస్తున్నాడా నాన్న? అందుకే ఇయన్నీ మానేసి, మన ఇంట్లో స్త్రీలుంటే స్త్రీ యొక్క గొప్పతనం చెప్పండి. పిల్లలు మగవాడు ఉన్నాడనుకో, ఆ మగ పిల్లోడుంటే ఆడికేం చెప్పాలంటే, "ఒరేయ్! అసల నువ్వు ఎళ్ళిన తర్వాత ఎవ్వరికైనా సరే, ఏ అమ్మాయినా ఎవరైనా కామెంట్ చేస్తే నువ్వు ఊరుకోవద్దురా అసల. స్త్రీ గొప్పతనం ఇదిరా. మన ఇంట్లో కూడా ఆడపిల్లలుంటే ఇలా జరుగుతాయిరా. మన అక్కో, చెల్లో ఉంటదని" చెప్పి ఎప్పుడైతే పురుషుడికి తల్లి చెప్పిందో, ఆ రోజు ఆడు ఒక స్టెప్ కూడా తప్పు చేయడు. చాలా మంది కాలేజెస్‌లో ఇప్పటికి నాకు రోజుకి ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర ఒక 10, 15 కాల్స్ వచ్చినాయంటే ఆల్‌మోస్ట్ ర్యాగింగ్‌కే కాల్సే ఎక్కువుంటాయి. ఎవరో ఒకళ్ళు ఏదో ర్యాగింగ్ చేస్తారు. మళ్ళీ ఈళ్ళ ఇంటికాడ చెప్పరు. అదొక పెద్ద ప్రాబ్లమ్. ఏంటంటే, మీ పిల్లలకి భరోసా ఏం ఇవ్వాలంటే ఫస్టే ఏది జరిగినా సరే చెప్పమని చెప్పండి ఫస్ట్. ఆ ఫ్రీడమ్ మీరెప్పుడైతే ఇచ్చారో అప్పుడు మాత్రమే పిల్లలు చెప్పగలరు సత్యం. ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదనుకో పిల్లలు చెప్పరు. దాసేసుకుంటారు ఆళ్ళు. మా అమ్మకి చెప్తే ఏమంటది? మా నాన్నకి చెప్తే ఏమంటది? ఈ విషయాలన్నీ గమనించుకుంటూ మనం ముందుకెళ్తూ ఇటువంటి గొప్ప స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇయన్నీ తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు క్లాసొచ్చింది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. జై హో పత్రిజ. సార్‌కి అందరూ క్లాప్స్ కొట్టండి మైక్